47వ కీర్తన 147వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవా, నీ కొందనాలు. మీరు ఈ మాటల ద్వారా మాతో అందరితో మాట్లాడండి. మిమ్ములను స్తుతించుట మంచిది, అది ఎలా మంచిదో, ఏ విధంగా అనేక మందికి మంచి జరిగిందో మేము దాన్ని లేఖనాల ద్వారా ధ్యానించడానికి మీ సహాయం కావాలి ప్రభువా. వినుచున్న నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుతున్నాను. నన్ను నేనుగా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో సమస్తమును అడిగి పొందుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఒకసారి మనం పక్క వాళ్ళతో వందనాలు చెబుతూ ఉంటారు కదా సహజంగా. మీరు ప్రైజ్ ద లార్డ్ అనేది ఇప్పుడు వాడుక అయిపోయింది. మనకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా సహజంగా ఎవరైనా కనపడితే ఏమంటారంటే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఈ కీర్తన కూడా అదే. మొట్టమొదటిగా ప్రైజ్ ద లార్డ్, ఫర్ ఇట్ ఈస్ గుడ్ టు సింగ్ ప్రైజెస్ టు అవర్ గాడ్. చాలా మంచిది దేవుణ్ణి మనం స్తుతించుట, చాలా మంచిది దేవుణ్ణి మనం ఘనపరచుట. ఈరోజు ఈ విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే మనం సర్వసాధారణంగా ఈ లోకంలో మనకి ఎవరైనా సహాయం చేస్తే, మనకు మేలు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు చాలా మేలు చేశారండి, మీకు ధన్యవాదాలు, లేకపోతే థ్యాంక్స్, మీకు మేము కృతజ్ఞత కలిగి ఉంటాం అని అంటాం. కానీ ఇవన్నీ నడిపిస్తున్న సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. అసలు ఆయనకి నిరంతరం మనం స్తుతులు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. నిత్యము స్తుతించాలి. మరి మీకు ఒక సత్యం తెలుసు అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు సన్నిధి, అంటే దేవుని నివసించే ఆ సన్నిధి, ఆయనకి వేవేల కెరూబులు, దూతలు ఉన్నాయి. అవి దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాయి. ఎలాగంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలములో నిలిచి ఉన్నవాడు పరిశుద్ధుడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు పరిశుద్ధుడు అని దూతలు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ కీర్తనలో చివరి కీర్తన 150వ కీర్తన చివరి వచనం, సకల ప్రాణులు యెహోవాని స్తుతించుదురు గాక, యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాని స్తుతించాలి. మనం మరి ఎంతమంది 4 ఆ టైంలో లేచి మరి గమనిస్తున్నారో నాకు తెలీదు. ఖచ్చితంగా మీరు చాలా ఎర్లీ 4 గంటలకు లేస్తే మీకు అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ వినబడేది పక్షుల యొక్క స్వరాలు కదా. చెట్ల మీద అన్నీ ఒక చాట కూర్చుని పెద్దగా అరుస్తూ ఉంటాయి. ఆ అరుపు డిఫరెంట్గా ఉంటుంది. ఆ అరుపు తిరిగి మరలా సాయంత్రం వాటి గూటికి చేరేంత వరకు మళ్ళీ వినపడదు. అటువంటి అరుపు, ఆ భాష మీరు గమనించండి. అప్పుడే ఆ ఎర్లీ మార్నింగ్ అప్పుడే అవి చక్కగా కిల అరుస్తాయి, చాలాసేపు అరుస్తాయి. ఆ తర్వాత ఆహారం కోసం, ఆ బ్రతుకు బండి కోసం వెళ్ళిపోతాయి. మళ్ళా సాయంకాలం మళ్ళా ఏ గూటికి అవి చేరుకుంటే మళ్ళా కొంతసేపు అరుస్తాయి. ఆ తర్వాత సైలెంట్గా పడుకుంటాయి. గమనించారా? గమనించే ఉంటారు. అంటే మనకు చెట్లు ఉంటాయి కదా, మన చెట్ల మీద కూడా అవి ఉంటాయి. ఏం చేస్తున్నాయి అవి అంటే, వాటి సృష్టికర్త అయిన దేవుణ్ణి వాటి భాషలో స్తుతిస్తూ ఉన్నాయి, మహిమపరుస్తూ ఉన్నాయి.
ప్రభువా, ఈ ఉదయాన్ని మాకు ఇచ్చావు, ఈ ఉదయం మేము చనిపోకుండా, ఏ ప్రకృతి సంబంధమైన విపత్తు మా మీదకి రాకుండా, గాలి వచ్చినా వాన వచ్చినా వాటిలో కొన్ని చనిపోతాయి. అంటే మనలాగా పిల్లర్స్ ఉండో, రేకులుండో, గోడలు కట్టుకున్న ఇల్లు కాదుగా వాటికి. చిన్న చిన్న కర్ర మొక్కలు వాటితో గూడు చేసుకుంటాయి. ఒక రకమైన గాలి వస్తే ఉన్నది కదా, అది వర్షం వచ్చినా తడిసిపోతాయి. మరి ఇవన్నీ లేకుండా నన్ను కాపాడేవు ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి, ఇదిగో నేను నా ఆహారం కొరకు, నా బిడ్డల ఆహారం కొరకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాయి. మళ్ళీ సాయంకాలం రాగానే మేము వచ్చేంత వరకు మా గూడు చెదిరిపోకుండా ఇక్కడ ఉంచావు. మళ్ళీ ఏ గాలి రాలా, ఏ వాన రాలా, వచ్చినా అక్కడే ఉంది నా గూడు. నా పిల్లలను ఇక్కడే పెట్టావు, లేదా నేను ఆ పెట్టిన గుడ్డులను ఇక్కడే పెట్టావు, అందును బట్టి నీకు స్తోత్రాలని చెప్పి మరలా కొంత సమయం అవి దేవుని స్తుతించి హ్యాపీగా పడుకుంటాయి. కాబట్టే వాటికి ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. నమ్మిన వారు మాత్రం గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజమేనా నేను చెప్పింది? ఏమన్నా అబద్ధాలు ఉన్నాయా? ఏమీ లేవు, నిజం ఇది. అందుకే ఆ కీర్తనకారుడు చివరి పదం ఏంటంటే, సకల ప్రాణులు, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రీత్ ప్రైజ్ ద లార్డ్. చెలించే ప్రతిదీ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాయి. ప్రాణమున్న ప్రతి జీవి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాయి. మరి ఈ సత్యాన్ని గ్రహిస్తున్న మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా లేదా? ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుని ఇక్కడి నుంచైనా ప్రభువును స్తుతించటానికి, నిన్ను రక్షించి నీకోసం ప్రాణం పెట్టి పరలోక రాజ్యాన్ని వారసుడిగా చేసిన ఆ యేసయ్యని స్తుతించడానికి నువ్వు ముందుకు రావాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, 147వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. అంటే ఆయన దేవుని స్తుతించుట చాలా మంచిది. నిరంతరము స్తుతించవచ్చు, అది చాలా అందమైనది. నీ జీవితానికి అందాన్ని తీసుకొస్తుంది, నీ జీవితానికి ఆనందాన్ని తీసుకొస్తుంది, నీ జీవితానికి చింతను తొలగిస్తుంది, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఇస్తుంది. ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం, సందర్భానుసారముగా దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించటం అన్నమాట. మనం ఒక ఆయన స్టోరీ కొద్దిగా, అంటే అవుట్లైన్స్ మాత్రం తెలుసుకుందాం, పూర్తిగా కాదు, కొన్ని అవుట్లైన్స్. ఈయన పేరు యెహోషాపాతు. ఈయన పేరు యెహోషాపాతు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో ఈయన కనబడతాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో ఈయన కనపడతాడు. ఈయనకు ఒక పెద్ద ఆపద వచ్చిద్దండి, ఒక పెద్ద ఆపద వచ్చిద్ది. ఈయన ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఇలా సైన్యం చాలా తక్కువగా ఉంది. ఒక్కసారిగా కొన్ని రాజ్యాలు ఆయన మీదకి దండెత్తి వచ్చినాయి. వాళ్ళ చుట్టూ మాటు కాసి ఉన్నాయి. ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని ఎలాగైనా ఓడించి ఈ రాజ్యాన్ని మనం వశం చేసుకోవాలి అని శత్రువులు చుట్టూ కమ్మేశారు. వీళ్ళు ఎదురు తిరగాలి అంటే వీళ్ళ దగ్గర అంత సైన్యం లేదండి, ఉన్న సైన్యం సరిపోదు. మరి ఇటువంటి టైంలో ఏం చేయాలి? దిక్కు ఎవరు అంటే దేవుడే దిక్కు. హల్లెలూయా. సహజంగా లోక సామెత ఉంది కదా, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. అసలు ఎప్పుడు అట్ట అనమాకండి, ప్రతి దానికి మనకి దిక్కు దేవుడే. భూమి మీద అన్ని దిక్కులు వెతికి చివరికి దేవుడి దగ్గరికి రాకూడదు, మొదటగానే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎప్పటికీ మనకు ఆశ్రయము, ఆదరణ, దిక్కు ఆయన మాత్రమే. ఏ మనిషి మనకి సహాయము చెయ్యడు, ఇది నిజం.
సర్వసాధారణంగా అన్ని దిక్కులు వెతికిన తర్వాత దేవుని దిక్కు వైపు వెళ్తాం మనం. కానీ మొదటగా మనం వెళ్ళాల్సింది దేవుని దిక్కుకే. ఈయన అదే పని చేస్తాడండి. ఈయన ఏం చేస్తాడంటే చూడండి ఒకసారి 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే చదువుదాం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. మొదటిగా ప్రార్థన చేశాడు. ఈయన ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే సొలొమోను దేవుని మందిరం కట్టినప్పుడు అక్కడ ఒక వాగ్దానం ఏంటంటే చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు, లేదా పాపములో పడిపోయిన వారు, లేదా దేవుని మాటను ధిక్కరించిన వారు, మానవ నైజం అది. మానవ నైజం ఏంటంటే చెప్పిన మాట వినకుండా నచ్చినట్టు నడవటం. ఈరోజు 10 రోజులు బాగా నడుద్దాం అనుకుంటాం, 11వ రోజు మళ్ళా నచ్చినట్టు నడవటం మానవుని నైజం. ఇది ప్రతి వారికి సహజం, దేవుని నమ్మినా నమ్మకపోయినా. ఆ పడిపోతున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆయన సహాయం చేసి చేయబొట్టుకుని నడిపిస్తాడు. అలాంటి పరిస్థితి. ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే ఇలా ఎప్పుడైతే చెదిరిపోతారో ప్రభువా, వాళ్ళందరూ చెదిరిపోయిన వారు గ్రహించి నేను పడిపోయాను, చెదిరిపోయాను, తప్పిపోయానని గ్రహించి నీ మందిరం వైపు తిరిగి చేతులెత్తి నువ్వే ఆశ్రయం, నీవే నా దిక్కు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఉత్తరం ఇవ్వు, జవాబు ఇవ్వు. ఆ జవాబుని మేము పొందుకోవడానికి ఇదిగో ఈ మందిరాన్ని మేము కట్టుకుంటున్నాం. ఈ మందిరానికి వచ్చి మేము చేతులెత్తి మాకు జవాబు దయచేయి అని ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు ఆకాశమందుండి ఆలకించి మాకు జవాబిస్తావు అని సొలొమోను ప్రార్థన చేశాడు. మందిరం అయిపోయిన తర్వాత ప్రతిష్ఠ దినం రోజు ఇది గుర్తుంది యెహోషాపాతుకి. అందుకే నీవే దిక్కని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేవారికి అక్కడ ఏం జరుగుతుంది చూడండి. 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. దేవుడే జరిగించును. ఒక వ్యక్తి వచ్చి జకరియా కుమారుడను ఆసాపు సంతతి వాడును లేవీయుడగును యహజీయేలు సమాజములో ఉండి, ఈ యహజీయేలు అనే వ్యక్తి బయటకు వచ్చి, ఇదిగో దేవుడు నాకు సెలవిచ్చాడు, భయపడమాకండి, జడియొద్దు. దేవుడు అంటున్నాడు యుద్ధము ఆయన చేస్తాడంట. హల్లెలూయా. మనం చేయవలసిన అవసరం లేదు. యుద్ధము ఆయన మన పక్షంగా ఉండి యుద్ధం చేసి మనల్ని గెలిపిస్తాడంట. మన ప్రార్థన దేవుడు విన్నాడు. మరి మనం ఏం చేయాలి? ఎలా యుద్ధం చేయాలి? ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఒక 1000 మంది ఉన్నారు. 1000 మందిని కొట్టాలంటే కనీసం 800 మంది ఉండాలి కదా. లేకపోతే ఒక 500 మంది ఉండి 1000 మందిని కొట్టగలిగిన సామర్థ్యత కలిగిన ఆయుధాలు ఉండాలి కదా. అది లేదు, ఇది లేదు. ఇక్కడ వాళ్ళ సైన్యం చాలా పెద్దది. అంత సైన్యం ఇశ్రాయేలు ప్రజలు లేదు. అంత ఆయుధాలు బలం లేదు. ఎలా గెలవగలం? కానీ దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యరీతిగా దాన్ని నమ్మారు. హల్లెలూయా. నమ్మారు. మరి ఎలా చేయమంటున్నాడు యుద్ధం కూడా? ఒకసారి చూడండి. యుద్ధం కూడా ఎలా చేయాలో ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. చూడండి 17వ వచనం మనం ఒకసారి చదువుదాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలవబడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచుదురు. భయపడకుడి, జడియకుడి. రేపు మీ మీదకి పోవుడి, రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును.
అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయు సంతతి వాడను కోరహీయుల సంతతి వాడను లేవీయుడు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఇక్కడ కొంతమంది లేచి దేవుని స్తుతిస్తున్నారు. ఇంకా యుద్ధం ప్రారంభం అవలా, ఆయుధాలు రెడీ చేసుకోవట్ల. వీళ్ళు దేవుని స్తుతించటానికి ప్రారంభించారంట. దేవుణ్ణి ఘనపరచటానికి ప్రారంభించారు. 21వ వచనం, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధా వారి మీదికి అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను షెయూరు మన్య వాసుల మీదను మాటుగాండలను పెట్టెను గనుక వారు హతులయిరి. ఏం చేశాడు? కత్తులు బల్లెలు బరిసాలు తీసుకుని వీళ్ళు వాటితో పాటు పాటలు పాడే వాళ్ళని, వాయిద్యాలు వాయించే వారిని తీసుకుని వెళ్ళి ప్రభువుని స్తుతించడం ప్రారంభించారు. పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎలాగా? దేవా నీ కృప నిరంతరం ఉండునుగాక, నీవు పరిశుద్ధుడు అయా, నీ కృప మా పట్ల ఎప్పుడు దాటిపోదు, నీ కృప మా యందు నిరంతరం ఉంటుందని దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎదురు ఉన్న సైన్యం, శత్రు సైన్యం అంతా ఒక్కసారిగా కలవరపడిపోయింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన యుద్ధం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లా యుద్ధం చేశాడంటే చూడండి, మోయాబీల మీద షెయూరు మన్యవాసుల మీదకి మాటుగాండను పెట్టెను గనక వారు హతులయిరి. అమ్మోనీయులను మోయాబీలను షెయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచియుండి వారి మీద పడిరి. వారు షెయూరు కాపురస్తులను కడ ముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టారంట. ఇప్పుడు 2-3 సైన్యాల దేశం నుంచి ఈ దేశం మీదకి వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళేం పాటలు పాడుతున్నారు, వీళ్ళేం ప్రభువుని స్తుతిస్తున్నారు, దేవుని మాటను నమ్మారు. వాళ్ళ బలాన్ని నమ్మలా, వాళ్ళ యుద్ధ ఆయుధాలను నమ్మలా, దేవుడు చెప్పిన మాటను నమ్మి ఆ యుద్ధాన్ని ప్రారంభించి పాటలు పాడుతూ ఉంటే వచ్చిన వాళ్ళు, దాగి ఉన్న వాళ్ళందరూ లేచి వాళ్ళను వాళ్ళే కొట్టుకోవటం ప్రారంభించారంట. వాళ్ళకి వాళ్ళే తగాదాడుకుంటున్నాం, తెలియట్లే వాళ్ళకి. తన్నుకున్నారు, చచ్చిపోయారు. విచిత్రం ఏం తెలుసా? అప్పట్లో యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధానికి వచ్చిన వారి ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ గెలిచిన వారు తీసుకెళ్ళిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు ఈ యుద్ధములో చనిపోయిన వారి ఆభరణాలు మొత్తం ఒలుసుకోవటానికి కొన్ని దినాలు పట్టిపోయిందంట. అంత ఎక్కువ సొమ్ము వచ్చింది. ఇప్పుడు ఒకటి చెప్పండి, దేవుణ్ణి స్తుతించి ఆయన చెప్పిన మాటని విని ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూ వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తే యుద్ధములో గెలిచినదే కాదు, సంపద కూడా అధికముగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. ఎంతో మంచి దేవుని స్తుతించడం. చూస్తున్నారు కదా ఆ ఫోటోని. వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళు చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి వీళ్ళే కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఎదురున్న సైన్యం వాళ్ళకు వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుణ్ణి స్తుతించుట చాలా మంచిది. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. చాలా మంచిది. ఎప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలండి, నిరంతరము దేవుణ్ణి స్తుతించాలి. చూడండి,
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూడండి, దేవుని స్తుతించుట ఆయనకి ఇష్టము. అన్ని విషయాల్లో లాభం వచ్చినా స్తుతించండి, నష్టం వచ్చినా స్తుతించండి, తప్పేం లేదు. సంతోషంగా ఉన్నప్పుడే అన్నీ మజా చేసుకుంటారు కదా, బాధగా ఉన్నప్పుడు ఏం చేసుకోరు. ఎప్పుడు దేవునికి మనం స్తుతులు చెల్లించాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మరలా ఆ బాధ నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఆ ఆనందాన్ని నువ్వే కలుగు చేసుకోవాలి. వాతావరణం. హల్లెలూయా. ఉదాహరణకు చెబుతాను. ఇప్పుడు మనకి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, బాగా వడగాలిగా ఉంది. బిట్టు ఇను, బయటకు వచ్చావు, బాగా సిమెంట్ రోడ్డు మీద నుంచున్నావు, పైన క్యాప్ కూడా లేదు నీకు, ఎండ బాగా వస్తుంది, వేడిగా ఉంది ఒళ్ళు. అలాగే నుంచుంటావా? దుర్గాదేవి చెప్పు ఆన్సర్. అలాగే నుంచుంటావు. ఏం చేస్తావు? చెప్పు, అర్థం కదా. నీడకు వెళతావు. ఎందుకు? కనీసం పైనైనా నీడబడిద్ది. ఎటు గాలిని ఆపలేం మనం, పైనైనా నీడపడిద్ది. ఇంకొద్దిగా మనకి ఏసీ అవి ఉన్నాయనుకో, అతి త్వరగా ఇంటికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఆ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని ఏసీ వేసుకుంటాం. అంతేనా? అంటే ఎవరు మార్చుకుంటున్నారు ఈ వాతావరణాన్ని? నువ్వేగా. ఇలా మార్చుకోవటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? సంతోషం, బాధ నుంచి విడుదల. అంటే నీ కష్టం వచ్చినప్పుడు కూడా ఆ కష్టంలో అలాగనే ఉండిపోయావు, ఆ దుఃఖంలో అలాగనే ఉండిపోయావు అనుకో, ఎవరికి నష్టం? అలాగని ఎండలో నుంచుంటే ఏమైంది? సాయంత్రానికి భయంకరమైన జ్వరం వచ్చింది, బాడీ అంతా ఎండిపోయి సెలైన్స్ పెట్టాల్సి వచ్చింది, ఎక్కువ నీరు పెట్టాల్సి వచ్చింది, అనారోగ్యానికి కారకులం అవుతాం. కాబట్టి అన్ని సమయాల్లో కూడా ప్రభువుని స్తుతించటం మంచిది. అది ఎవరు చేయాలంటే నేనే చేయాలి, నువ్వే చేయాలి. ఏడుపు వస్తుంది, ఆ ఏడుపుని ఆపుకుని దేవుణ్ణి స్తుతించడం మంచిది. అధికమైన బాధ నాకు లేకుండా చేసావు. నాకంటే ఇంకా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇరుకును పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి కూడా ఇరుకు నుంచి, ఆ బాధ నుంచి విడుదల దయచే ప్రభువా, నన్ను ఈ విధంగా ఉంచినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం యేసు క్రీస్తునందు దేవుని చిత్తం. అది మర్చిపోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. అన్ని సమయాల్లో దేవుని స్తుతి. ఇది వాతావరణం మార్చుకున్నట్లుగా మన జీవితంలో జరగాలి. ఎవరు చెబుతారు ఎండలో నుంచి బయటికి పోవని, నీడకు పోవని? ఎవరైనా చెబుతారు నీకు? చెప్పరు. నాకు బాధ కలిగింది, పరిగెడుతున్నాను. కాళ్ళు కాలుతున్నాయి, ఏం చేస్తున్నావు? నీడకెళ్ళి నుంచుంటున్నావు. చాలామంది ఈరోజు అదే బాధల్లో ఉండిపోతూ, కష్టాల్లో ఉండిపోతూ, వ్యాధుల్లో ఉండిపోతున్నారు. కానీ అక్కడ బాధగా ఉంది, పక్కకు వచ్చి ప్రభువుని ఆరాధిద్దాం, సంతోషిద్దాం అనే మనస్సాక్షి రాకుండా చేస్తుంది దురాత్మ. అందుకే చక్కగా తెస్సలోనికి రాశాడు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అది దేవుని చిత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటి గురించి దేవునికి స్తుతులు చెల్లించాలి. సమస్తమును గురించి దేవునికి స్తుతులు చెల్లించాలి. చూడండి, ఎఫెసీ 5:20. ఎఫెసీ 5:20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉన్నాడు. అన్ని విషయాల్లో ప్రభుని స్తుతించాలి. ప్రతి సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. భక్తుడు రాశాడు, చక్కగా రాశాడు పాట ఒకటి, ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా,
ఎన్నలేని దైవమా నీకేనయ్యా. అందరం పాడదాం. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడిచిన స్తోత్రమయ్యా. పాడదాం మనం. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడిచిన స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. మీ అందరికీ తెలిసిన దావీదు గారి గురించి కొన్ని మాటలు మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మహారాజుగా పిలువబడుతూ మంచి పరిపాలన చేసి, అన్నిటికంటే ముఖ్యంగా దావీదు కుమారుడుగా యేసుక్రీస్తుని లిఖించబడటానికి అంత యోగ్యతను సంపాదించుకున్న ఆ దావీదు మహారాజు అంత భాగ్యాన్ని ఎలా ధరించుకున్నాడు? అతను ఏం చేసేవాడు? వాళ్ళ నాన్నగారు గొర్రెలు కాసేవాడు, అంతే. వాళ్ళ నాన్నగారు కొన్ని గొర్రెలు అతనికి ఇచ్చి అడవిలో పెట్టాడు, గొర్రెలు కాసుకోరా అని. అదే అతను చేసిన పని. కానీ గొర్రెలు కాసుకుంటే ఏం చేసేవాడంటే, వాళ్ళ అమ్మ నేర్పించింది దేవుణ్ణి పాటలు పాడుతూ కీర్తించటం. హల్లెలూయా. దేవునికి పాటలు పాడుతూ కీర్తించటం. తల్లులారా, మీ బిడ్డలకు పాటలు నేర్పించండి, మంచి పాటలు, దేవునికి స్తుతులు చెల్లించే పాటలు. పర్లేదు, ప్రతిరోజు ఒకటి నేర్పించండి. ఒక పాట పాడు, లేకపోతే నీకు నేను మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టనని చెప్పండి, తప్పేం లేదు. నేర్చుకుంటారు అలాటగా. మనమేగా నేర్పిస్తుంది లంచం ఇవ్వటం వాళ్ళకి. కొట్టుకెళ్ళి వస్తే 5 రూపాయలు ఇస్తాను ఎవరంటున్నారు? ఫస్ట్ తల్లే కదా, తండ్రే కదా నేర్పిస్తుంది. సరే, అదే బడిలో పాటలు కూడా నేర్పించండి, అదే బడిలో వాక్యాన్ని కూడా నేర్పించండి. దావీదుకి వాళ్ళ అమ్మ అలా నేర్పించింది. అడవిలో క్రూర మృగాల మధ్య దావీదు గొర్రెలు కాసుకుంటూ ఒక వాద్యాన్ని అతను పెట్టుకుని ఎప్పుడు కీర్తన చేసుకుంటూ ఉండేవాడు, పాటలు పాడుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా సన్నుతించు యేసయ్యా, నీకెంతో మేలు చేసెన్. నా ప్రాణమా సన్నుతించు యేసయ్యా, నీకెంతో మేలు చేసెన్. కాళ్ళు చారక కాపాడెను, మరణము నుండి తప్పించెను. కాళ్ళు కాపాడెను, మరణము నుండి తప్పించెను. నా ప్రాణమా యేసయ్యా, నీకెంతో మేలు చేసెన్. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు. అందరూ యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు. ఇవన్నీ ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. గొర్రెల వైపు చూస్తూ, ఆ పచ్చిక మైదానం వైపు చూస్తూ, ఆ సెలయేరుల వైపు చూస్తూ
అవి మేసే మేతను, ఆ విధానాన్ని చూస్తూ దాని నుండి కీర్తనలు, పాటలు రాశాడు. ఆయనే రాసుకుంటా ఉన్నాడు. ఆ రాస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ ఆరాధన వీరుడు ఒకరోజు గొప్ప రాజు ఇశ్రాయేలు ప్రజలకు. హల్లెలూయా. 40 సంవత్సరాలు వారిని పరిపాలన చేశాడు. ఇశ్రాయేలుకి గొప్ప రాజుగా, దేవుని మనసెరిగిన రాజుగా, దేవునికి ఇష్టానుసారుడైన రాజుగా పరిపాలన చేశాడు. దానికి కారణం ఏంటంటే దేవుణ్ణి నిరంతరము స్తుతించటమే. హల్లెలూయా. థ్యాంక్స్ చెప్పే అలవాటు చాలామందికి ఉండదు. థ్యాంక్స్ చెప్పటం కూడా కొద్దిగా నామోష్ అనుకుంటారు. ధన్యవాదాలండి మీరు నాకు ఆ పని చేసినందుకు. ఆ మాట చెప్పలేరు చాలామంది. మనం ఏమైనా సొమ్ము ఇస్తున్నాం వాళ్ళకి? మన సొమ్ము ఏమి ఇవ్వట్లేదు కదా. ఒకసారి నేను అంటే సహజంగా అలవాటు చేసుకున్నాను. నాకు పెద్దలు అలవాటు చేశారు. నాకు లేదు, నేను నేర్చుకున్నదే. ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి టిఫిన్ కట్టించుకున్నాం. చక్కగా మంచిగా ప్యాక్ చేసి చట్నీ అన్న కవర్లు వేసి ఇచ్చారు. థ్యాంక్స్ అన్న అంటే వాళ్ళు ఎట్లా చూస్తారు నాకు వెళ్ళి. థ్యాంక్స్ దేనికి చెప్పావు? ఒక అతను అడిగాడు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, నేను నీకు అవి ఇచ్చాను, నాకు థ్యాంక్స్ చెబుతున్నావు, అయినప్పటికీ నాకు సర్వీస్ చేసావు కాబట్టి నీకు థ్యాంక్స్. ఇది అలవాటు చేసుకుంటే మనం ప్రభువుని స్తుతించడం కూడా నేర్చుకోగలుగుతాం. హల్లెలూయా. కృతజ్ఞత భావం అది. మా పిల్లలకు నేను ఏమైనా తీసుకుని వస్తే, ఒకవేళ వాళ్ళు మరిస్తే లేదు, నా భార్య రే డాడీకి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు ఒకవేళ మరిస్తే చెప్తుంది, ఆ దగ్గరికి వచ్చి డాడీ థ్యాంక్స్ డాడీ, ఈరోజు మాకు అది తీసుకొచ్చావు. ఐ రియల్లీ ఎంజాయ్. ఎందుకంటే అది ఒక చాలా సంతోషం అనిపించింది. పిల్లలు చెప్పండి మీ ఫాదర్కి మదర్కి థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్ డాడీ అంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళు చేసిన కష్టమంతా ఒకసారిగా తగ్గిపోయింది, వాళ్ళకి ఆ భారం అంతా తగ్గిపోయింది. ఈ థ్యాంక్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో కీర్తన బైబిల్లో నుంచి దేవుణ్ణి స్తుతించే కాడి నుంచే ప్రారంభమైంది ఇది. హల్లెలూయా. దావీదుని ఆ స్తుతి ఎంత దూరం తీసుకెళ్ళిందంటే ఆయన మొట్టమొదటిగా ఒకటి మనం నేర్చుకోవచ్చు. 1 సమూయేలు 16:21 చెబుతుంది. ఒకసారి చూడండి బైబిల్లో ఉన్నవారు. దేవుణ్ణి స్తుతించటం వల్ల శత్రువు కూడా, అంటే ఎప్పుడు మామూలుగానే ఉన్నాడు, పెద్దవారు కూడా మన మీద ఇష్టం కలిగిన వారుగా మారిపోతారు, మనల్ని ఇష్టపడతారు. చక్కగా ఉంది. హీ లవ్డ్ హిమ్ గ్రేట్లీ. చాలా ఎక్కువగా సౌలు అనే రాజు దావీదుని ప్రేమించాడు. కారణం ఏంటంటే దావీదులో ఉన్న గుణగణాలు దేవుణ్ణి స్తుతించే గుణగణాలు. హల్లెలూయా. చూడండి ఒకసారి 16:21 మొదటి సమూయేలు 16:21. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయివాడాయను. ఒక ఉద్యోగాన్ని అప్పచెప్పేశాడు సౌలు మహారాజు. హలో, మీ పనుల్లో మీరు అభివృద్ధి పొందకపోవటానికి కారణం ఏం తెలుసా? ప్రభువుని సరిగ్గా స్తుతించటం నేర్చుకోకపోవటమే. స్టూడెంట్స్, మీరు మరొక క్లాసులోకి ప్రమోట్ అవ్వకుండా ఇంకా తగ్గిపోవడానికి కారణం ఏం తెలుసా? మీ దేవుణ్ణి, మీ సృష్టికర్తని సరిగా స్తుతించటం నేర్చుకోక. ఇది నిజం. దేవుని స్తుతించటం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ప్రతిరోజు పక్షులు ఎలా స్తుతించినవి మొదటగా మనం విన్నాం కదా. అందుకే ఈరోజు కూడా వాటికి ఈరోజు లేదు అంటానికి లేదు. ప్రతిరోజు వాటికి కావాల్సినవి దేవుడు ఇస్తూనే ఉంటాడు. వాటి గురించి బైబిల్లో ఎలా ఉంది, రాయబడి ఉంది. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు. వాటికి పొలాలు లేవు, భూమి అంతా వాటిదే. హల్లెలూయా.
అవి కోత కోసి తీసుకొచ్చి కుప్పలు కొట్టి గోతాలకేసుకుని దాచిపెట్టుకోవు. కానీ ప్రతిరోజు వాటికి కావలసిన ఆహారం దొరుకుతుంది. కారణం ఏం తెలుసా? అవి వాటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఉదయము సాయంత్రము స్తుతిస్తూనే ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ సౌలు రాజు దావీదు మీద, యవ్వనస్తుడి మీద ఇష్టము కలిగే విధంగా ఎందుకు మారాడంటే, దావీదులో దేవుని స్తుతిస్తాడు కాబట్టి సౌలును కూడా గౌరవిస్తూ ఉంటాడు. రెండు ఒకటి చూడండి, ఈ దావీదులో ఏముందంటే, దేవుని స్తుతించటం నువ్వు అలవాటు చేసుకుంటే నీకు లోకము, లోక ఆశల మీద విరక్తి పుడుతుందండి. హల్లెలూయా. చాలా మంచిది కదా. లోక ఆశల మీద విరక్తి పుట్టాలంటే దానికి సింపుల్ దేవుని స్తుతించటమే. చూడండి, 17వ అధ్యాయం 1 సమూయేలు 39వ వచనంలో 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. 17వ అధ్యాయం 39 1 సమూయేలు 3 విషయాలు మనం అక్కడ నేర్చుకోవచ్చు. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళ కలిగినది లేదని చూసుకుని తరువాత దావీదు, ఇది నాకు వాడుక లేదు. ఏమన్నాడు? ఇది నాకు వాడుక లేదు. మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ఏమైందంటే, ఒక పెద్ద శూరుని చూశాడు దావీదు, గొలియాత్ అనే శూరుని. అతను నేను కొడతానంటాడు. ఇతనేమో 18-16 సంవత్సరాలు, అతనేమో 9 అడుగులు ఉన్నాడు, 6 మూరల జానుడు, 9 అడుగుల వ్యక్తిని కొడతానంటున్నాడు. అతని చేతిలో ఓ బరిసె ఎలా ఉందంటే నేతగాని దోణి అంత ఉంది. నేతగాళ్ళు దోణి చుట్టుకుంటారు కదా, అంత ఉంది. ఒకడు మోసుకొస్తూ ఉంటాడు. వాడిని చూస్తానే రాక్షసుడిలాగా ఉంటాడు. అటువంటి వ్యక్తిని నేను కొడతానంటే, సరే సౌలు గారు పిలిచి, అంత గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు కొట్టాలంటే నీకేం కావాలో తెలుసా? కవచం. సైనికుడికి కావాల్సిన ఆ స్టీల్ కవచాలు, ఉక్కు కవచాలు నీ ఒంటికి వేసుకోవాలి, కత్తి తీసుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, అది శిరస్త్రాదనం పెట్టుకోవాలి, డాల్ ఉండాలి ఆపుకోవటానికి. ఇవన్నీ కావాలని చెప్పి ఇవన్నీ దావీదుని పిలిచి ధరిస్తారు. ఇవన్నీ ధరించుకుని లేదు, కొత్తగా ఉంటుంది. ఈ కత్తి తీసుకుని ఇలా నడుస్తాడు. అయ్యేందో చాలా భారంగా ఉంటాయి. ఈ కాళ్ళకి ఈ షూస్, హెడ్, ఈ రెస్ట్ ప్లేట్ అనమాట, ఎదర అంటే ఏదన్నా గుచ్చినా కానీ దిక్కకుండా. ఇవన్నీ చూసి, రాజుగారు నాకు ఈ వాడుక లేవండి. హల్లెలూయా. కారణం ఏంటంటే, నా వాడుక ఏంటంటే ప్రభుని స్తుతించడమే నా వాడుక. ఇటు చప్పలు కొడతాం, హల్లెలూయా. నేను ఎప్పుడు ఆయన్ని గణపరచడమే నా వాడుక. ఇవన్నీ వాడుకలేవు నాకు, ఇవన్నీ నాకు వాడుకలేవు. నడవలేకపోతున్నాను అవన్నీ ధరించుకుని. సో అక్కడ చక్కని మాట ఉంది, ఐ కెనాట్ వాక్ విత్ దేస్. నేను నడవలేను దాంట్లో. ఇవన్నీ నేను వేసుకున్నా అంటే కనీసం అడుగు కూడా ముందుకే లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు. నాకున్న ఆయుధం ఆయన స్తుతుల వస్త్రం. హల్లెలూయా. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆనందించెదం, మహోన్నతుని మహిమపరచెదం, స్తుతించి ఆనందించెదం, మహోన్నతుని. అంతే, నాకు కావాల్సిన నా వస్త్రం అది. నేను ఆ వస్త్రం ధరించుకోవాలి, కానీ వేరే నాకు అవసరం లేదండి. రెండోది ఏమంటున్నాడంటే, నాకు వాటి మీద పెద్ద ఇష్టం కూడా లేదు. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంది, ఫర్ ఐ హ్యావ్ నాట్ టేస్టెడ్ దెమ్. నాకు వాటి మీద పెద్దగా ఇష్టం కూడా లేదు. సహజంగా ఒక్కసారి రాజు వస్త్రాలు ఇచ్చి కత్తి బల్లె మన్ని ఇచ్చిన తర్వాత ఏదో బాగుండి ఉంచుకుందాం అనిపించింది కదా కొంతమందికి. ఇప్పుడు నేను ఎక్కడికైనా తీసుకెళ్ళి, నువ్వు వెళ్ళిన డ్రెస్లో ఈ ఫంక్షన్కి రాకూడదండి, మీరేంది ఈ డ్రెస్లో వచ్చారని చెప్పి లేడీస్ని అందరిని ఒక పక్కకు పంపించి మంచి పట్టు చీరలు ఇచ్చి, నగలిచ్చి,
మీరు ఈ ధరించుకోండి, బాయ్స్ని అందరూ ఒక పక్కకు తీసుకెళ్ళి ఒక సూటు మీరు ఇవి వేసుకోవాలి, ఇవి వేసుకునే ఫంక్షన్కి రావాలంటే మీరేం చేస్తారు? మీరు వేసుకెళ్ళిన బట్టలన్నీ మడతెట్టి ఒక మూట గట్టి పక్కన పెడతారు, అంతేనా? అబ్బా, చాలా కాలానికి మంచి అవకాశం వచ్చింది, సూట్ వేసుకునే అవకాశం, పార్టీలో నిలబడే అవకాశం, ఇప్పుడైనా మనల్ని మనం ప్రూవ్ చేసుకున్నాం. లేడీస్ అనుకుంటారు ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఆయన ఎన్నిసార్లు అడిగినా తేలేదు, వీళ్ళేందో 7 వారాల నగలు మొత్తం వేసేసారు, నాకు చేతికి చక్కటి వాచ్ పెట్టారు, పట్టు చీర దగదగ మెరుస్తుంది, ఒక్కసారి నా ఫోటో దిగి వదిలేసేద్దాం, ఆ బట్టలు ఎందుకు, నాకు ఆశ వచ్చేసింది. దావీదుకి అటువంటి ఆశ లేదు. కారణం ఏం తెలుసా? దావీదు దేవుని స్తుతించే వ్యక్తి. హల్లెలూయా. దావీదు యెహోవా ఉత్తముడని రుచి చూసిన వ్యక్తి, దేవుని యొక్క రుచిని తెలుసుకున్న వ్యక్తి. ఈ లోకంలో ఉన్న రుచులు, ఈ లోకంలో ఉన్న ఆశల వైపు తన మనసు దిగజారిపోదు, ఎప్పటికీ దిగజారిపోదు. యవ్వన కాలములో దావీదు ఎంత బలంగా ఉన్నాడో, 16-17 సంవత్సరాల వయసు అప్పుడు. గొర్రెల దొడ్డులో ఉండే దావీదు, గొర్రెల దొడ్డులో ఎప్పుడు ఏ వాసన లేకుండా, ఏ అంగు లేకుండా, ఆడంబరం లేకుండా జీవించే వ్యక్తి. ఒక్కసారి హంగు ఆడంబరం అంతా వస్తే అన్నాడు, ఇవి నాకు నడవటానికి పనికిరావండి, వీటి మీద నాకు పెద్దగా ఇష్టం లేదు. ఏం చేశాడు తర్వాత? సో డేవిడ్ టుక్ దెమ్ ఆఫ్, అవన్నిటిని తీసి పడేసేసాడు. నాకు అవసరం లేదండి అంటే, రాజుగారు ఇస్తే వద్దు అని నిరాకరించే ధైర్యం కావాలి కదా. అభిషేక్, రాజు ఇస్తే వేసుకోవా? రాజు ఇస్తే వేసుకోడా? ఎంత ధైర్యం దావీదుకి! కారణం ఏం తెలుసా? దావీదు దేవునిని స్తుతించే వ్యక్తి. హల్లెలూయా. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో కట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారి కొనికితే తిరిగి వస్తాడు. ఇదే జరిగింది దావీదు జీవితంలో. సౌలు గారు దేవుని మాటను ధిక్కరించాడు. సౌలు గారు దేవుడు ఏది చెప్పిన దానికి నిరాకరిస్తూ ఉన్నాడు. మహారాజు. ఆ దెబ్బకి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు రాజుగా. అప్పటి వరకు దేవుడు అభిషేకించిన సౌలు, సమూయేలు ద్వారా, దేవుని ప్రవక్త ద్వారా అభిషేకింపబడిన సౌలు ఒక్కసారిగా దేవుని అభిషేకం అతని దగ్గర నుంచి పోయి దెయ్యపు ఆత్మ సౌలులోకి వచ్చేసిందంట. దెయ్యపు ఆత్మ సౌలులోకి వచ్చిన తర్వాత సౌలు ఇబ్బంది పడుతూ ఉంటాడు, మూలుగుతూ ఉంటాడు, ఎవరిని పడితే వాళ్ళని కొడుతూ ఉంటాడు, ఎవరిని పడితే వాళ్ళని తిడుతూ ఉంటాడు, పిచ్చి పట్టిన వాళ్ళలాగా రాజ్యంలో గంతులు వేస్తూ ఉంటాడు. ఒకప్పుడు నెమ్మదిగా ఉండే సౌలు. ఉండారా మేళ్లలో దెయ్యాలు పట్టిన వాళ్ళు? అప్పుడప్పుడు మనలో ఇటువంటి ప్రవర్తన వస్తుందంటే మనమే తలుపులు తీసి లోనకి ఎక్కించుకుంటున్నాం దెయ్యాన్ని. ఈ దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యం వదిలిపోవాలంటే ఎక్కడికో వెళ్ళి తాయెత్తులు అవి ఇవి వేసుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు పేరట చెబుతున్నాను ఈ మాట నేను. ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే. అంతే. నువ్వు దాన్ని అశ్రద్ధ చేసావా, దెయ్యం వచ్చి కూర్చుంది. నిరంతరము దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇటువంటి సమయంలో సౌలు బహు బాధపడుతూ ఉంటే, సౌలు దగ్గర ఉన్న కొంతమంది ఆ సైన్యాధిపతులు కానీ సేనాధిపతులు కానీ వచ్చి, మహారాజా నువ్వు సెలవిస్తే మేము మంచిగా
వాద్యాన్ని మంచిగా ఇంపుగా వాయించగలిగిన నేర్పరగలిగిన వ్యక్తిని నీ దగ్గర తీసుకొస్తాం. అతను వాయించి పాటలు పాడుతున్నప్పుడు నీలో ఉన్న దెయ్యం వెళ్ళిపోతుంది. హల్లెలూయా, వెళ్ళిపోతుంది. చూడండి, ఆ మాట అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది. మొదటి సమయాలు 16:16 చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు వచనాన్ని. 16:16 మా ఏలిన వాడమైన నీవు ఆగ్నేయము నిదాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకే మాకు సెలవిము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితో అనిరి. దెయ్యం పట్టినప్పుడు ఏం చేయాలంట? సితారా పట్టుకుని వాయిస్తూ పాటలు పాడితే ఏమైంది? దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఒక దెయ్యం పట్టింది సౌలు మహారాజుకి. దావీదు యవ్వనస్తుడైన దావీదు సితారా పట్టుకుని చక్కగా పాటలు పాడుతుంటే దెయ్యం వదిలిపోయి నెమ్మదిగా ఆయన వైపు చూస్తున్నాడు. చూడండి, చికాగ్గా కోపంతో విసుగుతూ ఉంటున్నారా ఫ్యామిలీగా? ఎప్పుడైనా ఒక్క సమయం అన్ని పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఒక చిన్న పాట పాడుతూ ప్రభువుని స్తుతించండి. దెయ్యపు శక్తుల నుంచి విడుదల కలుగుతుంది. వెళ్ళమాకండి ఎక్కడికెక్కడకు. ఈ ఊరు నుంచి బస్సు ఎక్కి ఆ ఊరెక్కి రైలు ఎక్కి ఏడకెళ్ళి అక్కడ ఎవరో ఉందంట, ఆమె ఎవరో మహా శక్తి కలిగిన ఆమె, యుక్తి కలిగినోడు. నమ్మొద్దు, అందరూ మనుషులే. మనం బాగుపడాలంటే మనకి దైవశక్తి మాత్రమే మనల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. ఆయన కూడా ఇప్పుడు ఎక్కడికో చేయమంటలా, ఆయన మనలోనే ఉంటానంటున్నాడు. నిన్ను ఎక్కడికో రమ్మని డబ్బులు కోరుకోవట్ల, ఆస్తి కోరుకోవట్ల, ఐశ్వర్యాలు కోరుకోవట్ల. ఆయన నువ్వున్న పాటునే నీ మనస్సు తిప్పుకొని ఆ దేవుని వైపు చూస్తూ నమ్మి ఈయనే నా దేవుడని స్తుతించు. అప్పుడే నీ దెయ్యం నుంచి, నీ పరిస్థితుల నుంచి మార్చివేసి నిన్ను గుణపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇంకేం కావాలి మనకి? యవ్వనస్తులారా వినండి. యవ్వనస్తుడు 16-17 సంవత్సరాల బాబు ఒక పెద్ద రాజు గారి దగ్గరకు వచ్చి సితారా వాయిస్తుంటే దెయ్యం వదిలిపోతుంది. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులకి యవ్వనస్తులే పెద్ద దెయ్యాల్లాగా తయారైపోయారు. నిజమా కాదా? తల్లిదండ్రులు నెమ్మదిగా ఉంటున్నారు, యవ్వన బిడ్డలు దెయ్యాల్లాగా తయారైపోయారు. ఇప్పుడు తల్లిదండ్రులు సితారా వాయించుకుని పాటలు పాడాలి. ఆమేన్. బిడ్డలకు ఉన్న, యవ్వనస్తులకు ఉన్న దెయ్యము నుంచి విడుదల వచ్చేంత వరకు మీరు దేవుని స్తుతించాలి. నిత్యము దేవుని స్తుతించాలి. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా రాజా రాజా, దేవా దేవా దేవా, దేవాతి దేవుడవు. రాజా రాజా రాజా, రాజాతి రాజువు నీవు. దేవాతి దేవుడవు. హల్లెలూయా. అందరూ స్తుతించాలండి దేవుణ్ణి. మరి ఎందుకు స్తుతించాలి? స్తుతించాలంటే నమ్మాలి మొదటిగా. అసలు ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రభువుని మనం ఎందుకు స్తుతించాలంటే ఆయన లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి మనిషిగా వచ్చాడు. ఒక మనిషిగా వచ్చాడు, మానవునిగా జీవించాడు, ఏ పాపము చేయకుండా. పాపము చేసిన ప్రతి ఒక్క మానవుని దోషమును, పాపమును ఆయన భుజాల మీద వేసుకున్నాడు. సిలువ మ్రానును మోసుకుంటూ వెళ్ళాడు. గొల్గొతా కొండ మీద, సిలువ మీద ఎక్కి 3 మేకుల మధ్య వేలాడాడు. ఆయన పరిశుద్ధ రక్తమంతా చిందించాడు సర్వమానవాళి యొక్క పాపాన్ని పరిహరించటానికి. నువ్వు నమ్మి, ఇదిగో నేను జన్మతః పాపిని, నేను
పుట్టినప్పటి నుంచే పాపం, అవిధేయత, మూర్ఖత ఉండి జీవిస్తున్నాను. నన్ను ఆ మూర్ఖత నుంచి, పాపము నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఆ యేసయ్య ఆయన రక్తము చిందించి ఆ పాపం, శాపం నుంచి నాకు విడుదల ఇచ్చాడు. అంతేకాదు ఆయన రాజ్యంలోకి నన్ను చేర్చుకుంటానంటున్నాడు. ఇప్పుడు నేను చనిపోతే నరకానికి, పాప కోపానికి వెళ్ళను, స్వర్గానికి, పరలోక రాజ్యానికి వెళ్తాను అని ఒక గొప్ప నమ్మకంతో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అది నమ్మితే నీలో నుంచి స్తుతులు బయటకు వస్తాయండి. అది నమ్మితే ప్రతి సమయంలో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తావు. భోజనం, చక్కటి భోజనం నీ కళ్ళ ముందుకు వచ్చింది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భోజనం చేయాలి. అలవాటు ఉందా? యేసు ప్రభువు చూపించాడు. రొట్టెలు, చేపలు పిల్లలు తీసుకొచ్చి ఇస్తే, తండ్రి ఇదిగో ఈ రొట్టెలను బట్టి, చేపలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. స్తుతిస్తూ ఉన్నప్పుడు అవి దీవించబడుతూ ఉంటాయి. అలవాట్లేదా? అలవాటు చేసుకో. నీ గిన్నె నిండి పొర్లి పారుతుంది. ఆమేన్. నీ తొట్టిలో పిండి తగ్గిపోదు, నీ కుండలో నూనె అయిపోదు. ఎప్పుడు? కృతజ్ఞత భావంతో నువ్వు ఆహారం తీసుకుంటున్నప్పుడు. ప్రభువా, ఈ అన్నం తినడానికి నేను ఎంత యోగ్యుడినో అది నీకు తెలుసు. అయినప్పటికీ నాకు అనుదినం ఆహారం ఇస్తున్నావు. నిజం, నీలాగే ప్రాణం ఉంది. నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే పెద్దవాళ్ళు రోడ్ల మీద సరిగా కూర్చోవడానికి ప్లేస్ లేక, నుంచుని శుభ్రమైన బట్టలు లేక, అశుభ్రమైన ఆహారం, ఎవరో పడేసినది, ఎవరో మిగిలిపోయినది, నీరు గారిపోయినది, సద్ది వాసన కొడుతుంది తింటున్నారు. నీ స్వహస్తాలతో నువ్వు వండుకుని, నీకు నచ్చిన టేస్ట్తో వండుకుని, చక్కగా స్టూలో, పేటో నచ్చినది వేసుకుని, ఫ్యాన్ వేసుకుని ఆనందంగా తింటున్నావు. ఇవన్నీ ఎవరిచ్చారు నీకు? నీ దేవుడిచ్చాడు. స్తుతులు చెల్లిస్తూ తినాలి. హల్లెలూయా. అన్ని సమయాల్లో దేవునికి స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని స్తుతించట్లేదంటే నువ్వెవరో తెలుసా? బైబిల్ చెబుతుంది, నేను చెప్పను. చూడండి, 115వ కీర్తన. బైబిల్ ఏం చెబుతుంది? నువ్వు నిజంగా దేవుని స్తుతించలేకపోతున్నావు అంటే నువ్వెవరివి? 115వ కీర్తన 17వ వచనం ఏమంటుంది? అందరు తీసారా? చదువుదాం. 115వ కీర్తన 17వ వచనం. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు. దుర్గాదేవి ఏంటి అర్థమైంది దానికి? మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు. అంటే చనిపోయి పాతి పెట్టబడిన వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏముంది? మౌనం, రెస్ట్ అయిపోయింది. వాళ్ళకి స్తుతించటం చేత కాదు, రాదు, వల్ల కాదు, వీలు పడదు. ఇప్పుడు ఇక్కడ బ్రతుకున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఇక్కడ బ్రతుకున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఈ మాట విన్న వాళ్ళకి కూడా కోపం వచ్చింది. మరి బ్రతుకున్న వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. చెప్పండి పక్క వాళ్ళకి, నువ్వు దేవుణ్ణి నిత్యము స్తుతించాలి. చెప్పండి పక్క వారికి, అభిషేక్ దేవుని నిత్యము స్తుతించాలి. స్తుతించకపోతే సాతాను వచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. స్తుతించకపోతే లోకము నిన్ను పట్టి పీడిస్తుంది. స్తుతించకపోతే శత్రువు నలుమూల నుంచి వచ్చి నిన్ను లోబర్చుకుని బానిసగా చేసుకుంటాడు. స్తుతించటము ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. అది నువ్వు స్తుతించాలి. 18వ వచనం ఏం చెబుతుంది? 115 మేమైతే, అందరం చదువుదాం కలిసి, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఇదిగో కూడి ఉన్న మనం ధన్యులం, వింటున్న మనం ధన్యులం. మనం ఒక తీర్మానం చేసుకోవాలి. మేమైతే
యెహోవాని స్తుతిస్తాం, ఎందుకంటే మాకు ప్రాణం ఉంది, మేము బ్రతికి ఉన్నవారం. ఆమేన్. స్తుతించాలి దేవుణ్ణి, దేవుణ్ణి ఆరాధించాలి, మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఉన్న స్థితిలో ఎవరియో ఏదో రావాలని కదా, మనకు ఉన్న దాంట్లో, కలిగి ఉన్న దాంట్లో దేవుని స్తుతించాలి. ఓ చిన్న పూరిల్లు ఉందా, దేవునికి స్తోత్రం. అద్దింట్లో ఉంటున్నావా, దేవునికి స్తోత్రం. అది కూడా లేనివారు, చెట్టు నీడ కూడా లేనివారు, కాళ్ళు చాపుకోవడానికి సరైన శుభ్రమైన స్థలము లేనివారు ఈ భూమి మీద ఎందరో ఉన్నారు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీవు స్తుతులు చెల్లించాలి. చాలా ఆస్తి ఉంది, చాలా ఆహారం ఉంది, నోటి దగ్గరికి చేతిలోకి వచ్చి నోటున పడని వాళ్ళు ఎందరో ఉన్నారు. నీకు నోట్లో పడుతుంది, అందును బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఈరోజు నీ చేతులతో నువ్వు కలుపుకుని అన్నం తినగలుగుతున్నావు, అది జీర్ణమవుతుంది, చక్కగా ఆరాయింపు అవుతుంది. అన్ని ఆరోగ్యం ఇచ్చిన దేవుని బట్టి నీకు స్తుతులు చెల్లించాలి. కొంతమంది డబ్బు ఉంది, తినటానికి ఆహారం ఉంది, తింటే ఏమైందని భయం, రోగాలు వెంటబడుతూ ఉన్నాయి. జ్యూసులు తాగుతారు, ఎందుకంటే సరైన డైజెషన్ లేదు వాళ్ళకి. మంచినీళ్ళు తాగాలన్న భయమే, అన్నం తినాలన్న భయమే. వారికంటే నువ్వు యోగ్యుడు కదా. హల్లెలూయా. బ్రతికి ఉన్నవాడవు, నిరంతరము దేవుని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డారా, చివరిగా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువుని స్తుతించట ఎంతో మంచిది. కీర్తనకారుడు 147వ కీర్తన అదే మాట చెబుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ఫర్ ఇట్ ఈస్ గుడ్ టు సింగ్ ప్రైజ్ టు అవర్ గాడ్. అది చాలా మంచిది, దేవుణ్ణి మహిమపరచటం. ఆ రీతిగా మీరు స్తుతించేవారిగా ఎదగాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న దేవుడు మనందరం దీవించునుగాక. ఆమేన్.